హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ జాబ్స్ స్టేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎన్సీఆర్టీసీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు ఒక జాబ్ వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. బిఫోర్ దట్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేస్తే ఇదైతే మనకు మార్చ్ 24న జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి రిక్వైర్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనకు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మార్చ్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ వచ్చేసి ఏప్రిల్ 24న అయితే లాస్ట్ డేట్ ఉంది. సో దీనికి సంబంధించిన రిటన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మేలో ఉంటుంది, మే 2025లో. సో ఆ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే పే స్కేల్ ఇచ్చాడు, అలాగే కేటగిరీ వైజ్గా పోస్టులు ఇచ్చారు, ఓవరాల్గా పోస్టులు ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్ట్ కోడ్ 1 వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ సివిల్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ప్రోగ్రామింగ్ అసోసియేట్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ హెచ్ఆర్ వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. తర్వాత జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్ వచ్చేసి 18 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ మెయింటైనర్ మెకానికల్ వచ్చేసి 10 వేకెన్సీస్. సో ఇలా చూసుకుంటే ఓవరాల్గా 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మంచి నంబర్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్స్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ సో అవైతే చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, మ్యాక్సిమం ఏజ్ ఇవన్నీ ఇచ్చారు. సో జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి మనకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే 22,800 నుంచి 75,850 ఉంటుంది స్టార్టింగ్ ఇనీషియల్ పే. సో మీకు అప్రాక్సిమేట్లీగా అన్ని ఎలవెన్స్లు కలుపుకొని ఈజీగా 40K అయితే 40,000 శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి వచ్చేసి మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాలి. సో అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్ ఉంటుంది, అంటే 25 + 5 30 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 25 + 3 28 ఉంటుంది. సో ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ అయితే చదివి ఉండాలి. అలాగే జూనియర్ ఇంజనీర్ చూసుకున్నట్లయితే దీనికి కూడా సేమ్ శాలరీ ఉంది, 40,000 అయితే శాలరీ వస్తుంది అన్ని ఎలవెన్స్లు కలుపుకొని. సో 25 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. సో 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. తర్వాత జూనియర్ ఇంజనీర్ మెకానికల్ చూసుకున్నట్లయితే సేమ్ 40,000 శాలరీ ఉంటుంది, 25 ఇయర్స్ అయితే ఏజ్. అలాగే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండాలి. తర్వాత జూనియర్ ఇంజనీర్ సివిల్కి వచ్చేసి 40,000 శాలరీ ఉంటుంది, తర్వాత ఏజ్ 25 ఉంటుంది, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఆ తర్వాత ప్రోగ్రామింగ్ అసోసియేట్ చూసుకుంటే 40,000 శాలరీ ఉంటుంది, 25 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే ఉండాలి, లేదంటే ఐటీ ఉండాలి, లేదంటే బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఎస్సీ ఐటీ. సో డిగ్రీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది డిప్లొమా వాళ్ళతో పాటు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ హెచ్ఆర్కి వచ్చేసి సేమ్, దీనికి కూడా అన్ని ఎలవెన్స్లు కలుపుకొని మీకు 35,000 పైగానే వస్తుంది. సో 25 ఇయర్స్ ఏజ్ ఉండాలి, 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ బీబీఏ లేదంటే బీబీఎంలో ఉండాలి. సో బీబీఏ కానీ బీబీఎం చదివిన వాళ్ళు డిగ్రీలో వాళ్ళకి అసిస్టెంట్ హెచ్ఆర్గా అయితే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ వచ్చేసి దీనికి కూడా 35,000 ప్లస్ అయితే ఉంటుంది శాలరీ. సో 25 ఏజ్. అలాగే గ్రాడ్యుయేషన్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అయితే చేసి ఉండాలి. సో హోటల్ మేనేజ్మెంట్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్, దీనికి వచ్చేసి స్టార్టింగ్ 18,250 నుంచి 59,200 ఉంది కాబట్టి సో అన్ని ఎలవెన్స్ కలుపుకొని 35,000 ఈజీగా వస్తుంది. ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అయితే ఉంటుంది. సో దీనికి ఐటీఐ చదివిన వాళ్ళు ఎవరైనా ఎలక్ట్రీషియన్లో అర్హులే. అలాగే జూనియర్ మెయింటైనర్ వచ్చేసి దీనికి కూడా 35,000 శాలరీ ఉంటుంది, 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో ఐటీఐలో ఫిట్టర్ చదివిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్నట్లయితే అందరికీ ఐటీఐ అండ్ డిప్లొమా అండ్ డిగ్రీ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫుల్ టైం రెగ్యులర్ కోర్సెస్
డిస్టెన్స్లో చదివిన వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఫుల్ టైంలో చదివిన వాళ్ళకి అని చెప్తున్నారు. అలాగే మినిమం 18 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీని ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీరు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే లేదు కాబట్టి మీరు 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అలాగే మీకు టైమింగ్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది, అంటే 1.5 అవర్ టైం అయితే ఉంటుంది. సో టెస్ట్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, భోపాల్, ముంబై, కోల్కతా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై లొకేషన్స్లో ఉంది కాబట్టి తెలంగాణ అలాగే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ లేదంటే బెంగళూరు, చెన్నై పెట్టుకోవచ్చు, నియర్ బై ఎక్కడ ఉంటే అక్కడ. సో దాని తర్వాత మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీకు జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది ఆఫ్టర్ జాయినింగ్. సో ఆ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ కంపెనీ పాలసీ ప్రకారంగా 2 ఇయర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత షూరిటీ బాండ్ ఒకటైతే తీసుకుంటున్నారు వీళ్ళు. అదేంటంటే 1,50,000కి షూరిటీ బాండ్ రాయించుకుంటారు మీతో. ఎందుకంటే మినిమం 1.5 ఇయర్స్ అంటే 1.5 ఇయర్ అయితే ఖచ్చితంగా మీరు ఇదే కంపెనీలో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 1.5 ఇయర్స్ 1.5 ఇయర్ వర్క్ చేయకపోతే మీరు బ్రేక్ బాండ్ చేసినట్టు ఉంటుంది. సో బ్రేక్ బాండ్ చేస్తే 1,50,000 అనేది కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 1.5 ఇయర్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 1.5 ఇయర్ తర్వాత లేదంటే 2 ఇయర్స్ తర్వాత కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు ఇది వచ్చేసి 1 మంత్ నోటీస్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఆ 1 మంత్ నోటీస్ పీరియడ్ తర్వాత మాత్రమే మీరు జాబ్కి అయితే రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ట్రైనింగ్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ, ట్రైనింగ్ కూడా మెన్షన్ చేస్తారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్గో ఇంటెన్సివ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఫర్ ప్రిస్క్రైబ్ డ్యూరేషన్ బిఫోర్ పోస్టింగ్ ఎట్ ద జాబ్. సో మీకు జాబ్లో జాయిన్ అయ్యే ముందే మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఇక్కడ పేమెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ. సో అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 1000 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో హౌ టు అప్లై అంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు, www.ncrtc.in అనే వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టెప్స్ టు బి ఫాలోడ్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో దీంట్లో ఉన్నట్టుగా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి విషయాలు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.